అందరికీ నమస్కారం. ఇప్పుడు కోడుమూరు మండలంలో రేషన్ కార్డులో పేరు కలిగి ఉండి ఈకేవైసీ చేసుకొని వారి జాబితా మేము షాప్ వారిగా లిస్ట్ ఇచ్చున్నాం. ఈ లిస్టులో ఇప్పుడు దాకా 9,000 మంది అయితే ఇప్పుడు మేము 5,000 మందిని పూర్తి చేశాం ఈకేవైసీ. ఈ రోజు నాటికి కూడా 4,500 మంది ఇంకా ఈకేవైసీ చేసుకునే వాళ్ళ జాబితా మన మండలంలో ఉంది. కోడుమూరు మండలంలో వాళ్ళందరి పేర్లు వచ్చేసి ఎవరనేది మనకు డీలర్ దగ్గర ఉన్నాయి. కానీ మాకు ఇప్పుడు కొద్దిమంది నుంచి ఉన్న సందేహం ఏంటి అంటే పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈకేవైసీ చేయాలన్నా, కార్డులో ఉన్న వాళ్ళు అందరూ చేయాలన్నా. సో దీనికి సమాధానం ఏంటి అంటే రేషన్ కార్డులో పేరు ఉన్న వాళ్ళు అందరూ రీకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఈకేవైసీ ఇప్పుడు దాకా కాలేదో అలాంటి వాళ్ళ పేర్లు మేము డీలర్కి ఇచ్చాము, వాళ్ళు చేస్తే సరిపోతుంది. ఇదివరకు పేర్లు రాలేదు అంటే వాళ్ళ పేరు ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయింది అని దాని అర్థము. సో ఇప్పుడు లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే చాలా, లిస్టులో ఇవ్వని అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళు ఈకేవైసీ అయిపోయినా వాళ్ళు బియ్యం కూడా అన్ని పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈకేవైసీ కాని వాళ్ళు ఈ నెల ఆఖరి నాటికి చేయకపోతే వచ్చే నెల నుంచి వాళ్ళకి అలాట్మెంట్ చేయబోయే బియ్యం కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీ ఎఫ్ఈ షాప్ డీలర్ దగ్గర పోయి ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే నెల నుంచి కంటిన్యూగా బియ్యం ఎలా వస్తుంది యథావిధి కొనసాగుతుంది. లేకపోతే మీకు రేషన్ కోటా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని గుర్తించగలరు. థ్యాంక్ యూ.